ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. ఈరోజు వైసీపీ తరపు నుంచి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, నేను రెడ్డిని కాదు, ఇది ఈ మధ్యలో తగిలించుకున్నది మాత్రమే, నేను ఒరిజినల్ రెడ్డి అయితే నా క్యాస్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ గారు ఒప్పుకున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు మీరు వినండి. వైఎస్ జగన్మోహన్ అనే అది అర్థం, ఎంత గ్యాప్ ఇచ్చి మాట్లాడారో మీరే విన్నారు కదా. అంటే జగన్మోహన్ అనే నేను అని చెప్పాడు. అంటే రెడ్డి అనేది లేదు, అసలు నేను రెడ్డే కాదు ఒక మాటలో చెప్పాలంటే అని ఈయన అందరికీ ఈయన ఒప్పేసుకున్నట్టుంది. మరి ఈయన ఒరిజినల్ క్యాస్ట్ ఏంటి అనేది మారెడ్డి అని చెప్పి అనుకుంటున్నటువంటి మీరే తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, అది భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత ఇలాంటివన్నీ చూపను అని ప్రమాణం చేస్తున్నాను అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా. ఎందుకంటే ఒకవేళ అంత నిజాయితీ నిబద్ధత మన రాజ్యాంగం పట్ల ఆయనకు ఉంటే హైకోర్టు ఎన్నిసార్లు ముట్టికాయలు వేసినా కానీ తిరిగి మళ్ళీ అదే తప్పు చేయడంలో దిట్ట ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. బాబాయిని చంపిన కేసులో తన ముద్దాయి తన పక్కనే ఉన్నటువంటి తన తమ్ముడే అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు శిక్ష పడకుండా బయట బెయిల్ ఇచ్చి తిప్పడానికి మొట్టమొదటి కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత ఇలాంటివన్నీ కూడా చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. లేకపోతే ఒక దళిత డాక్టర్ కావచ్చు, లేకపోతే ఒక దళిత డ్రైవర్ కావచ్చు, లేకపోతే వేరు క్యాస్టుల్లో వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఆఖరికి తన సొంత పార్టీలోని ఎంపీ సైతం దారుణమైన పరిస్థితుల్లోకి పోవడానికి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎంలతో సహా ఒక పదవికి మాత్రమే వాళ్ళు పనికొస్తారో, మిగతాది మొత్తం రాజ్యాధికారం మొత్తం చూసుకునేది నేను, ఎవరినైనా తిట్టాలా ఎమ్మెల్యేని పెట్టి తిట్టేస్తాను, లేకపోతే మంత్రులను పెట్టి తిట్టేస్తాను, ఎవడైతే ఎమ్మెల్యేలో బాగా తిడుతున్నాడో ఆయనే మంత్రిని చేస్తాను అని ఇండైరెక్ట్గా చెప్పినటువంటి వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనకి రాజ్యాంగం పట్ల నిబద్ధతను ఇవన్నీ ఉన్నాయా? చెప్పుకుంటే సొల్లులాగా అనిపించలే, నాకైతే అనిపిస్తుంది. విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని నాశనం చేస్తాను, సమగ్రతను మొత్తం కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అది దైవ సాక్షి అంటే ఈయన దైవం, ఈయన దైవం. ఏ దైవాన్ని మొక్కడో, లేకపోతే ఏ హిందువులు కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, ఎవరి యొక్క ఆత్మాభిమానంతో ఈయనకు సంబంధం లేదు. ఏ దేవుళ్ళని ఎలా కోల్పోతున్నా కానీ ఈయనకి సంబంధం లేదు. గుడులు ధ్వంసం అవుతున్నా, లేకపోతే దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతున్నా ఈయనకి సంబంధం లేదు, పట్టదు. ఈయనకి కావాల్సిందల్లా ఈయనకు ఒక ప్యాలెస్, ఆ ప్యాలెస్ చుట్టూ కూడా సెక్యూరిటీ 30 అడుగులు ఫెన్సింగ్, గోడ కలిపితే 30 అడుగులు హైట్ ఉండాలి. దానికి మళ్ళీ సరౌండింగ్స్లో నైట్ ఎవరైనా వస్తారు, లేకపోతే డే టైంలో వస్తారు, ఏదైనా అటాక్ చేస్తారని చెప్పి దానికి విద్యుత్ సరఫరా అనేది 24 అవర్స్ ఉండాలి. ఇది ఈయన చేసుకునేటువంటిది. దీనికి పోయి నిజమైన విధేయత చూపుతాను, అవి చూపుతాను అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సరే, మాకు కావాల్సిన పాయింట్ అయితే దొరికేసింది, మీరు నిజమైన రెడ్డి కాదు అని చెప్పి మీ నోటితే మీరే ఒప్పేసుకున్నారు. కాబట్టి మరి మీ క్యాస్ట్ ఏంటి అనేది మీకైతే క్లారిటీగానే ఉంది. మరి మనోళ్ళు ఉన్నారు కదా బయట, ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళే తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది.